ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే ఆయనకు ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆయన అటు పాలిటిక్స్లో ఇటు సినిమాలలో రెండు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన కొడుకు అయిన అకిరానందన్ సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడు అనే దానిపైనే సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక వాళ్ళ అమ్మ అయిన రేణు దేశాయ్ మాత్రం అకిరానందన్ ఇప్పుడప్పుడే హీరోగా చేయడు అంటూ ఆమె సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా పోస్టులు పెడుతుంది. మరి పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం అకిరా ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలో అకిరా ఎంట్రీ ఉంటుందా లేదా ఒకవేళ ఉంటే ఎప్పుడు ఉంటుంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక పవన్ కళ్యాణ్ మాత్రం తను చేసిన బద్రీ సినిమాని అకిరానందన్ చేత రీమేక్ చేయించాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. తన సన్నిహితుల దగ్గర ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా కూడా వార్తలైతే వచ్చాయి. మరి ఇప్పుడు కూడా బద్రీ సినిమాని రీమేక్ చేయాలనుకుంటున్నారా లేదంటే వేరే కొత్త స్టోరీతో అకిరానందన్ను ఇంట్రడ్యూస్ చేయబోతున్నారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇక దీనికి మాత్రం ఇంకా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంకా 3 నుంచి 4 సంవత్సరాల సమయంలో అకిరానందన్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ సైతం అకిరానందన్ను వెంట పెట్టుకొని తిరుగుతూ ఉండడం విశేషం.